సర్కిల్ యూనిట్లోని ఎక్సర్సైజ్ 10.2లో 12th సమ్ వచ్చి ఈ సమ్ని కొంచెం లెంతీ సమ్, చాలా జాగ్రత్తగా వినండి. కష్టమైతే కాదు, లెంతీ సమ్ అంతే. ఓకే, ఈ సమ్ని క్యాజువల్గా మీకు మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా లెంత్ అవుతుంది. కొంచెం క్యాజువల్గా చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక సర్కిల్ సర్కంస్క్రిబింగ్ అంటే ఆ ట్రయాంగిల్ని 3 sides-ని మీట్ అవుతూ గీస్తే దాన్ని మనం సర్కంస్క్రిబింగ్ సర్కిల్ అంటాం. ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides-ని మీట్ అవుతూ గీస్తుంది ఒక సర్కంస్క్రిబింగ్ సర్కిల్ అని చెప్పాడు. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 4 centimeters అట. ఓకే, బాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక సైడ్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఈ సర్కిల్ డి అనే ప్లేస్లో మీట్ అవుతుంది. అయితే ఆ సిడి అండ్ బిడి మెజర్మెంట్స్ అయితే మనకి ఇచ్చేసారు. చూడండి, బిడి అండ్ డిసి ఇంటూ ది పిచ్, ఇవి రెండు కూడా మెజర్మెంట్స్ ఏంటంటే చెప్పేశాడు మనకి. మెజర్మెంట్స్ 8 centimeters ఒకటిని, రెండోదేమో ఇంకోటేమో 6 centimeters అని చెప్పేశాడు. ఇగో బీడీ 8 centimeters, డిసి వచ్చేమోని 6 centimeters అని చెప్పేశాడు. అయితే ఏసీ ఏబి ఈ రెండింటి యొక్క లెంత్ని ఫైండ్ చేయమని, ఏబి ఏసీని ఫైండ్ చేయమని. ఓకే, అర్థమైంది అనుకుంటే మీకు న్యాచురల్. ఇవి ఇచ్చాడు మనకి. ఫైనల్గా మనకు కావాల్సిన ఏసీని ఏబి అనే సైడ్ మెజర్మెంట్స్ కావాలి. అయితే మనకి ఒక విషయం అయితే తెలియాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే చిన్నది, ప్రతి వీడియోలో కూడా ఈ విషయం చెప్తానే వస్తున్నాను. చూడండి, ఈ వీడియో ఒకటే చూసే వాళ్ళకి మరి సమస్య అవుతుంది కదా. సర్కిల్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఏ, ఇది బి. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన రెండు టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటుంది. ఏపీ ఎంత ఉంటుందో బీపీ కూడా అంత ఉంటుంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అయితే ఈ రెండింటి యొక్క లెంత్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. వచ్చి ఓకేనా, ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఈ చిన్న విషయం మీకు తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూసినట్టయితే, ఇప్పుడు సపోజు ఎక్స్టర్నల్ పాయింట్ సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్. ఇది మనకు తెలియాలి. ఈ సర్కిల్కి సి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్ డ్రా చేశారు. సిడి ఒకటి, సిఎఫ్ ఒకటి. సిడి లెంత్ ఎంత ఉంటుందో సిఎఫ్ లెంత్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే ద లెంత్ ఆఫ్ tangents drawn from a external point or equal. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన 2 టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్గా ఉంటాయి అనుకోవచ్చు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సిడి ఈక్వల్స్ టు, సి ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి సిడి ఈక్వల్స్ టు సిఎఫ్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా కూల్గా చెప్తాను. సిఎఫ్ సిడి ఎంత 6 centimeters, మరి ఇది ఎంత 6 centimeters. కాబట్టి రెండు 6 centimeters. కాబట్టి ఇక్కడ కూడా రాసేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ బిడి ఈక్వల్స్ టు బిఈ. ఎందుకని? బి ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన బిడి అనే టాంజెంట్ బిఈ అనే టాంజెంట్కి ఈక్వల్. కాబట్టి సిమిలర్లీ అదేవిధంగా అని అర్థం. బిడి ఈక్వల్స్ టు బిఈ ఈక్వల్స్ టు ఎంత? 8 centimeters. ఇది 8, అది 8. ఇప్పుడు మరి ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, మరి ఏఎఫ్ ఎంత ఉంటుందో ఏఈ కూడా అంతే ఉంటుంది కదా. మరి ఇక్కడ వచ్చేటప్పటికి అదేవిధంగా మనం ఏఎఫ్ ఈక్వల్స్ టు ఏఈ
ఎంత సార్ అంటే సపోజ్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ అనుకో. దిస్ ఈజ్ ఎక్స్ సెంటీమీటర్స్, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ సెంటీమీటర్స్. వచ్చింది. ఇప్పుడు వచ్చి ఈ సైడ్ మనం ఏ అనుకున్నాం, దీని లెంత్ ఏ అనుకున్నాం అనుకోండి. ఏ అంటే ఎంత? 6 + 8 ఎంత? 6 + 8 14. ఇప్పుడు సపోజ్ ఈ బికి ఆపోజిట్ లో ఉన్న దాన్ని దీన్ని బి అనుకున్నాం అనుకో. బి అంటే ఎంత? చూడండి వచ్చి బి అంటే ఈ సైడ్ మొత్తం ఏసీని బి అనుకుంటున్నాం అనమాట. ఎంత అవుతుంది? 6 + x 6 + x సెంటీమీటర్స్. మరి ఇది ఎంత? ఈ సైడ్ మొత్తం, ఈ సైడ్ ని మనం సికి ఆపోజిట్ లో ఉంది కాబట్టి సి ఈక్వల్స్ టు 8 + x సెంటీమీటర్స్. ఓకే అర్థం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటంటే బీసీని ఏమనుకున్నామంటే బీసీ అనే దాన్ని ఏ అనుకున్నాం, దాని మెజర్మెంట్ 14. అంటే ఇక్కడ రాసుకోవాలి, అక్కడ రాసినంత మాత్రం కుదరదు, ఇక్కడ రాయాలి 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొకటి బి వచ్చి బి అంటే ఏంటి? ఏసీ. చూడండి బి అంటే ఏసీ అనమాట. ఏసీని మనం బి అనుకున్నాం. ఏసీ ఈక్వల్స్ టు బి. బి ఎంత? 6 + x సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏబి. ఇదేమో సి అనమాట. ఇదేంటంటే 8 + x 8 + x సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే హెరాన్స్ ఫార్ములా నుంచి, దీన్ని 2 రకాలుగా కట్టాలి. ముందు బేసిక్ చెప్తాను, జాగ్రత్త చూడండి. దీన్ని మనం 3 ట్రయాంగిల్స్ గా సెపరేట్ చేసాం. 3 ట్రయాంగిల్స్ కింద చూపిస్తున్నాను చూడండి. బిఓసి ఒకటి, బిఓఏ ఒకటి, ఏఓసి ఒకటి. 3 ట్రయాంగిల్ ఉన్నాయి. పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్కి ఏరియా ఒకటి. ఇలా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ మీ అందరికి ఒక విషయం చెప్తాను చూడండి. ఇలా ఒక స్క్వేర్ ఉందనుకోండి. దీన్ని 2 ముక్కలు చేశాను. దీని ఏరియా ఈ ట్రయాంగిల్ ఏరియా కలిపి ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టాను, ఈ ట్రయాంగిల్ ఏరియా కట్టాను. ఆ రెండింటిని కలిపితే స్క్వేర్ ఏరియా వచ్చేస్తుంది కదా. ఎస్. అలా నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్క్వేర్ ఏరియా ఒకసారి కడుతున్నాను, ఇంకొకటి వచ్చేమోని 2 ట్రయాంగిల్ ఏరియాను కడుతున్నాను. ఈ 2 ట్రయాంగిల్ ఏరియాను వేరువేరుగా కట్టాను, ఆ రెండింటిని యాడ్ చేశాను, పక్కన పెట్టాను. స్క్వేర్ ఏరియా కట్టాను. ఈ 2 ఈక్వలే కదా, ఈక్వల్ చేసుకుంటాను. అలాగే ఈ 3 ట్రయాంగిల్ ఏరియా ఒకసారి కడతాను, ఈ మొత్తం ట్రయాంగిల్ ఏరియా ఒకసారి కడతాను. మరి ఆ 2 ఈక్వలే కదా, ఈక్వల్ చేసుకుంటాను. వచ్చి మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు వచ్చి ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి పెద్దది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక్కొక్కటి బిఓసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓఏ ఇంకోటి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓసి మీకు అర్థమైంది అనుకున్నా క్లియర్గా. ఇప్పుడు దీని యొక్క ఏరియా నేను కట్టి ఈ మూడింటి యొక్క ఏరియా కట్టి ఈక్వల్ చేస్తాను. ఎలాగో చూడండి. ముందు ఏరియా కడతాను. దీనికి హెరాన్స్ ఫార్ములా వాడుకుంటాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది ఫార్ములా, హెరాన్స్ ఫార్ములా. అయితే ఎస్ కావాలి కదా సార్. ముందు ఎస్ అంటే ఏంటి సార్ అంటే, ఎస్ కట్టడం మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. కాబట్టి ఈ ఫార్ములా వేయక ముందు మనం ఏం చేద్దామంటే ఎస్ కట్టేసుకొని అప్పుడు ఫార్ములా వేసుకుందాం. క్లియర్ ఉంటుంది కదా మీకు కూడా. వచ్చి ఎస్ కట్టేస్తాను చూడండి. ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ఎంత చూద్దాం. ఇవి ఇక్కడ రాసుకున్నాం. ఏ అంటే 14 ప్లస్ బి అంటే 6 + x ప్లస్ సి అంటే 8 + x బై 2. ఇది 28 ప్లస్ 2x + x 2x బై 2.
ఇక్కడ మనం 2 కామన్ తీసేద్దాం పై దాంట్లోంచి. 2 టేబుల్ ఇది ఎన్నిసార్లు పోతుంది 14 టైమ్స్ ప్లస్ 2 కామన్ తీసేసాం కాబట్టి ఓకే ఎక్స్ ఉంటుంది బై 2 క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎస్ ఎంత వచ్చింది మనకు తెలిసిపోయింది. ఎస్ ఈక్వల్స్ టు 14 ప్లస్ ఎక్స్. ఇది వచ్చి ఎస్ ఎంత వచ్చింది 14 ప్లస్ ఎక్స్ ఎంత వచ్చింది అంటే 14 ప్లస్ ఎక్స్ ఎస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఏం చెప్పాను ఇది ఫస్ట్ నేను ఫైండ్ చేస్తాను. ఈక్వల్స్ ఇప్పుడు చూస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది చూసినట్టు ఇప్పుడు దీన్ని ఫైండ్ చేద్దాం. దీని ఫార్ములా ఏంటి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి రూట్ ఆఫ్ ఫైండ్ చేస్తే ఇప్పుడు వచ్చి దీన్ని మనం ఎస్ అంటే ఎంత ఇదిగో 14 ప్లస్ ఎక్స్ 14 ప్లస్ ఎక్స్ మళ్ళా ఏ అనేటప్పటికి దీన్ని అరేంజ్ చేసేద్దాం ఓకేనా. లేకపోతే ఒక పని చేద్దామా మనం ఇంకెలాగో సమ్ అర్థమైపోయింది కాబట్టి సమ్మని తీసేద్దాం వచ్చి ఓకే. మన ప్లేస్ కూడా సరిపోతుంది వచ్చి క్లియర్గా. ఓకే ఇప్పుడు చూస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఎస్ అంటే 14 ప్లస్ ఎక్స్ అలా ఎస్ అంటే 14 ప్లస్ ఎక్స్. ఏ అంటే ఏ అనేటప్పటికి మనకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు అందుకే ఇక్కడ రాశాను 14 ఎస్ 14 ప్లస్ ఎక్స్ మైనస్ బి అంటే ఎంత బి అనేటప్పటికి 16. జాగ్రత్త చూసుకోవాలి మైనస్ ఉన్నప్పుడు యువతల పక్క 2 టర్మ్స్ వస్తాయంటే బ్రాకెట్ వేసాను. బ్రాకెట్ వేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కన్నా బి రాయాలి కాబట్టి బి అంటే ఇక్కడ వచ్చి ఇది 6 ప్లస్ ఎక్స్. ఈ ఓపెన్ కి క్లోజ్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఎస్ అంటే మళ్ళీ 14 ప్లస్ ఎక్స్ మైనస్ మళ్ళీ సి అనేటప్పటికి 8 ప్లస్ ఎక్స్ ఓకేనా. అది చాలా జాగ్రత్తగా చేసుకెళ్ళాలి. 14 ప్లస్ ఎక్స్ 14 కి క్యాన్సిల్ ఏముంది ఎక్స్ 14 ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ కి పోతుంది. నెక్స్ట్ 14 ప్లస్ ఎక్స్ మైనస్ 8 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఎక్స్ కి క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 14 ప్లస్ ఎక్స్ 6 లెస్ వేసేయండి. 14 నుంచి 6 లెస్ వేసినట్టయితే 8 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 8 లెస్ వేసేసినట్టయితే అందులోంచి 6 ఉంటుంది. ఓకే వచ్చింది. ఇప్పుడు వచ్చి 14 ప్లస్ ఎక్స్ 48 ఎక్స్ 8 6 48 ఎక్స్ ఎంత వచ్చింది. ఇలా ఉంచండి దీన్ని. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత వచ్చింది ఓకేనా. ఇప్పుడు ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియా ఫైండ్ చేసి అప్పుడు ఈక్వల్ చేద్దాం వచ్చి ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ దీని ఏరియా కడతాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓసి ఆఫ్ బి ఇంటూ హెచ్ ఫార్ములా ట్రయాంగిల్ ఏరియాకి
చూడండి బేస్ ఇప్పుడు బిఓసి చూడండి బిఓసి ఇంకో బిఓసి ట్రయాంగిల్ బేస్ ఇంటూ హైట్ 4 బేస్ ఎంత 14 హైట్ ఎంత 4 కాబట్టి ఆఫ్ బేస్ వచ్చి 14 హైట్ 4 2 2 సార్ అంటే 28 సెంటీమీటర్ స్క్వేర్ ఇది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓఏ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓఏ ఈక్వల్స్ ఇది చూద్దాం. ఇది కూడా సేమ్ ఆఫ్ బిహెచ్ ఆఫ్ అంటే ఆఫ్ బి అంటే ఇది ట్రయాంగిల్ ఏంటి బిఓఏ కదా బిఓఏ అంటే బేస్ ఇది హైట్ ఇది కదా బేస్ ఏమో 8 + x బేస్ ఏమో 8 + x హైట్ ఎప్పుడు 4a 2 2 కాబట్టి దీన్ని మల్టిప్లై చేసేస్తే 2 1 2 2 8 16 ప్లస్ 2 × x 2x ఎంత వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అంటే ఏరియా ట్రయాంగిల్ ఏఓసి ఏఓసి ఇది చేసేద్దాం. ఏ ఆఫ్ బిహెచ్ బిహెచ్ ఓకే ఏఓసి ఏఓసి బేస్ ఇది ఆఫ్ అంటే ఆఫ్ బేస్ అంటే 6 + x హైట్ వచ్చి 4a ఇంకో 4 హైట్ ఎప్పుడు 90 degrees ఉంటుంది కాబట్టి ఇక్కడ 90 ఓకే ఓకే వచ్చి 2 టేబుల్లో క్యాన్సిల్ 2 is 6 are 12 ప్లస్ 2 × x 2x ఇంత వచ్చింది. ఎలా ఉంది ఇది సెంటీమీటర్ స్క్వేర్ ఇది కూడా సెంటీమీటర్ స్క్వేర్ ఓకే. ఇప్పుడు వచ్చి మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఇది చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంత వచ్చింది ఇదే కదా ఇక చూడండి 14 + x 48x ఇంత వచ్చింది ప్లస్ ఈక్వల్స్ టు ఇది ఎంత వచ్చింది ఫస్ట్ ఇది 28 సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ తర్వాత నెక్స్ట్ ఎంత వచ్చింది ఇది 16 + 2x నెక్స్ట్ మళ్ళీ ప్లస్ నెక్స్ట్ ఎంత వచ్చింది 12 + 2x అంతేనా. ఎందుకంటే ఈ రెండు ఎందుకు ఈక్వల్ చేశారంటే మూడింటి యొక్క ఏరియా పెద్ద ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దాం ఇది కొంచెం సింప్లిఫై చేసి ఆ తర్వాత ఏదో చేద్దాం. 14 + x 48x ఇది అలాగే ఉంచండి. యాడ్ చేద్దాం ఇది 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 అంటే రెండింటిని యాడ్ చేసినట్టయితే 28 + 28 56 + 4x ఓకే. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే 14 + x 48x ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో 4 టేబుల్లో పోతాయి కాబట్టి 4 కామన్ తీసేద్దాం. 4 టేబుల్లో 4 1 0 4 4 0 ప్లస్ 4 కామన్ తీసేస్తే x బోత్ సైడ్ స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ squaring on both side. both sides square చేసాం. ఇంకొక స్టెప్ ఇక్కడ రాద్దాం. ఈ స్క్వేర్ కి రూట్ కి పోతుంది 14 + x 48x 48x ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ దేని స్క్వేర్ దానికి రాసేద్దాం 4² 14 + x హోల్ స్క్వేర్ ఓకేనా ఇలా రాస్తాం. ఇంటూకే స్క్వేర్ ప్లస్ ఉన్నప్పుడు దేని స్క్వేర్ దానికి రాయకూడదు కాబట్టి మొత్తానికి స్క్వేర్ రాస్తాం ఓకేనా ఇలా స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఈజీ అయిపోయింది. ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి జస్ట్ 14 + x 48x ఈక్వల్స్ టు 4² 16 14 + x హోల్ స్క్వేర్ అలా ఉంచండి. ఈ 14 16 వదిలే తీసారండి డివైడ్ చేస్తుంది కదా
డివైడ్ చేస్తుంది 16 14 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంత వచ్చింది. తర్వాత వచ్చి ఇప్పుడు చూస్తే 14 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్తో పోతుంది. తర్వాత వచ్చి ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేసేద్దాం, ఇంకా క్లియర్ చేసేసుకోవచ్చు వచ్చి. ఓకేనా, ఇక్కడ క్లియర్ చేస్తే చూడండి వచ్చి 14 ప్లస్ ఎక్స్ 3x ఈక్వల్స్ టు 14 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే దీన్ని యువతలకు తీసుకొచ్చేస్తాను టర్మ్ని. 14 ప్లస్ ఎక్స్ 3x మైనస్ 14 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. యువతల వైపు ఏమీ లేవు కాబట్టి 0. ఇప్పుడు నేను 14 ప్లస్ ఎక్స్ ఎక్కడ ఉంది, 14 ప్లస్ ఎక్స్ ఎక్కడ ఉంది కాబట్టి 14 ప్లస్ ఎక్స్ని నేను కామన్ తీసేస్తాను. కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంది, 14 ప్లస్ ఎక్స్ కామన్ తీసేస్తే 3x ఉంది మైనస్ ఇందులో ఒక 14 ప్లస్ ఎక్స్ కామన్ తీసాను, ఇంకొకటి ఉంటుంది కదా, స్క్వేర్ అంటే 2 కదా, కాబట్టి 14 ప్లస్ ఎక్స్ ఇంకొకటి ఉంటుంది, క్లోజ్ చేసి ఈక్వల్స్ టు 0. ఓకేనా, నెక్స్ట్ 14 ప్లస్ ఎక్స్ ఓకే 3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 14 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 14 ప్లస్ ఎక్స్ ఓకే, ఇప్పుడు వచ్చేటప్పుడు 3xలోంచి ఒక ఎక్స్ లెస్ చేసాం అనుకోండి 2x మైనస్ 14 ఈక్వల్స్ టు 0 అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని ఈక్వల్ టు చేస్తాం 0, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తాం. 14 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, 2x మైనస్ 14 ఈక్వల్స్ టు 0. 14 అవతల వైపు వెళ్తే మైనస్ వస్తుంది, ఎక్స్కి పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ అనేది పాసిబుల్ కాదు, అంటే పాసిబుల్ ఎక్స్ ఈజ్ అంటే మైనస్ 14 ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎప్పుడు డిస్టెన్స్ ఎక్స్లు అనేవి మైనస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్కడ -2 సెంటీమీటర్ అంటాం ఏంటి అనం కదా, కాబట్టి నెగిటివ్ అనేది పాసిబుల్ కాదు ఇది. ఇక్కడ ఇది చూద్దాం, ఇది వస్తుంది, ఈ ప్లస్ -14 అవతల షిఫ్ట్ చేస్తే 14 ప్లస్ 14, ఇది ఇప్పుడు వచ్చి ఎక్స్ అండ్ 2ని అవతల షిఫ్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతల వెళ్తే డివైడ్ చేస్తుంది. ఓకే, 2 టేబుల్లో 2 7 ఎక్స్ ఈక్వల్స్ టు 7. ఎస్, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 7 వచ్చింది. అప్పుడే 2 సైడ్స్ ఫైండ్ చేయమన్నాడు కదా, 2 సైడ్స్ మనం ఫైండ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదేంటి, ఈ సైడ్ కావాలి, ఏసీ కావాలి. ఏసీ ఎంత మనకి ఏం చెప్పాడు, ఏసీ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఎంత వచ్చింది మనకి, 6 ప్లస్ ఎక్స్ సెంటీమీటర్స్. ఓకే, ఎక్స్ ఎంత వచ్చింది, 7 వచ్చింది కాబట్టి 7 సెంటీమీటర్స్. 6 ప్లస్ 7 13 సెంటీమీటర్స్ ఏసీ. అదేవిధంగా ఏబి ఎంత చూడండి, ఏబి ఈక్వల్స్ టు 8 ప్లస్ ఎక్స్ సెంటీమీటర్స్. 8 అంటే 8, ఇది 7 కదా, 7 సెంటీమీటర్స్ అంటే 15 సెంటీమీటర్స్. ఏబి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. అర్థమైంది అనుకుంటున్నాను, కొంచెం పెద్ద సమ్ కాదనట్లేదు, కానీ చాలా ఈజీ సమ్. ఓకే, మీకు అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి, నచ్చలేదు సార్ మీరు బాగా చెప్పలేదు అనుకుంటే డిస్లైక్ చేయండి, అది కూడా రిక్వెస్టే. ఓకేనా, డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ రాయడం మర్చిపోవద్దు. మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.